జాను, ఎందుకు వచ్చావు? ఇంకేమైనా గుర్తొచ్చిందా నన్ను గ్యాస్ లీడ్ చేయడానికి? తెలుగులో మాట్లాడుకుందామే ప్లీజ్. బిర్యానీ చాలా బాగుంది తెలుసా? ఏది మీ అమ్మ చేసిందా? మా మమ్మీ చేసినట్లే ఉంది జాను. ఇంకెప్పుడు నీతో అట్లా మాట్లాడిన జాను. సారీ. నువ్వు నాకెందుకు సారీ చెప్పాలి? నేనెవరు? అసలు నీకేమవుతాను? ఐమ్ సారీ జాను. డూ యూ రియలీ లైక్ మీ ఆది? యా. నీకు నిజంగా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలని ఉందా? అయితే మన ఇద్దరం కలిసి వేరే ప్రపంచం తయారు చేయాలి. అది ఒక మిడిల్ గ్రౌండ్ కావాలి. మనం ఫిక్స్ చేయలేనిది ఏది ఉండదు. అది మనకి ఫిక్స్ చేయాలనిపించాలంతే. నేను ఫిక్స్ చేయడానికి రెడీ. అది నువ్వు యా. నువ్వు అసలు భయపడే విషయం ఇంకోటి ఇప్పుడు చెప్తాను విను. మేమిద్దరం పెళ్లి రిజిస్టర్ చేసుకోబోతున్నాం. ఇట్స్ జస్ట్ లీగల్ ఫార్మాలిటీ. What? You guys are getting married? ఎస్. Oh my god. Hey, it's just a piece of paper. No, it's not. You know what? I'm hosting a party for you guys. No. డోంట్ మేక్ ఇట్ ఎ బిగ్ డీల్. Yes. నో Yes. నో. Yes. ఓకే ఎస్ ఎస్ మీకు తెలుసు కదా, దానికి నచ్చింది చేసేని. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? డౌట్ వస్తున్నా అడుగుతున్నా అంతే. మీరు ఖచ్చితంగా రావాలి. పక్కా వస్తాం. ఆది ఎలాగో వస్తున్నాడు. ఎందుకు ఇంత రష్ చేస్తున్నావు? ఐ అండర్స్టాండ్, అబ్బాయి అంటే నీకు చాలా ఇష్టం, కానీ తనకు కూడా అదే ఫీలింగ్ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? I'm sure, Papa. He loves me. దట్ బాయ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ హిస్ కెరియర్. నన్ను అడిగితే నువ్వు కూడా అదే పని చేయాలి. కావాలంటే ఇద్దరు కొంతకాలం డేట్ చేయండి. అప్పుడు కూడా ఇదే ఫీలింగ్ ఉంటే మీ రిలేషన్షిప్ ని అఫీషియల్ చేయడంలో అర్థం ఉంది. ఇప్పటి నుంచి ఎందుకు? ఇప్పుడు క్లారిటీ ఉన్న ఫీలింగ్ గురించి 4 ఏళ్ల తర్వాత ఎందుకు డిసైడ్ చేయాలి పాపా? అమ్మా, ఒరే జాన్వి సూట్ పంపించిందిరా. ఎంతుంటదిరా? 1,00,000 ఉంటుంది. చంటి మా పెళ్లి కుట్టించిన సూట్ ఏడుందమ్మా? ఇంద్రా, 1,00,000 రూపాయల సూట్ వదిలేసి 2,000 రూపాయలు కుట్టించుకున్న సూట్ వేసుకున్నావు. చూడ్నికి అదే బాగుంది కదా. చూడనీకే బాగుంటుంది మా, ఇది వేసుకోనికి బాగుంటుంది. అరే అది పైసలు కట్టాలనా? ఫ్రీగా పంపిస్తారా లోపలకు? హాయ్ ఆది. పెళ్ళే దోస్తానేరా. నేను పంపించిన సూట్ వేసుకోలేదా? ఏది బాగాలేదా? బానే ఉంది. పద మరి. This is Adi's mom. Hello. This is Adi's dad. నమస్తే. హలో సార్, ఐ మై సెల్ఫ్ యాదగిరి, షీ మై వైఫ్. నమస్తే. నమస్తే. ఇదిగో. నమస్తే. Hey, welcome sir. లివ్ ఇన్ ఫర్ ఎవర్ అనేవాడివి. ఆఫ్టర్ 25 years నీకు కూడా తప్పలేదన్నమాట. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. హాయ్ జాను. Hi uncle. బాయ్ ఫ్రెండ్
యా Oh, very smart, da. Looking very smart. Come on, high five. Uh-huh. Come on, man. All the best. God bless you. Thank you. Thank you. కంగ్రాచులేషన్స్ పేరెంట్స్. అయినో ఈ పార్టీ అది మీకు నచ్చదు, కానీ ఈ సెలబ్రేషన్ మీ వెడ్డింగ్ రిజిస్టర్ చేసుకున్నందుకు మాత్రమే కాదు, మీ బాండ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. మీరే కాదు, ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండడానికి ట్రై చేస్తున్న ప్రతి కపుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆంటీ అంకుల్ మీకు కూడా. నన్ను మా అమ్మ ఒక క్వశ్చన్ అడిగింది. లైఫ్ అంతా యూరోప్ వెళ్ళాలి, ఫ్యాషన్ వీక్, టర్కీ అన్నావు. సడన్గా లవ్ ఆది, నువ్వు కోరుకున్నవన్నీ వదిలేయడం కష్టం కదా అని. మా ప్రేమించేంత వరకు నాకు కూడా తెలియదు ఇంత ఈజీ అని. అది నేను అందరి ముందు హర్ట్ చేశాను, అందుకే అందరి ముందు సారీ చెప్తున్నాను. సారీ ఆది. ఐ లవ్ యూ ఆది. నీతో కిడ్స్ కావాలి, వరల్డ్ మొత్తం కలిసి ట్రావెల్ చేయాలి, నీతోనే ఉండాలి. ఈ విషయం నీకు 1 month తర్వాత చెప్పాలా, 1 year తర్వాత చెప్పాలా అన్న క్యాల్కులేషన్స్ నాకు లేవు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి, అందుకే తొందరగా పనుకున్నారు. Hey Adi, I'm really sorry. I'm just so happy that you guys are back together. నేను ఎప్పుడు మీ మధ్యలో రావాలనుకోలేదు. I'm really sorry, man. దీనివల్ల ఇది అనట్లనే. Okay guys, let's all